హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్ కిచెన్. అనస్ కిచెన్లో ఈరోజు మీకు డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మక్కానే కీర్. ఇది మక్కానే కీర్ అనేది ఎక్కువగా ఇది నార్త్ సైడ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మక్కానే కీర్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఇది ఎక్కువగా నార్త్ సైడ్ పిల్లల బాక్స్లోకి ఫ్రై చేసి చాలా మంచిది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవి తీసుకుంటే వీటితో కీర్ తీసుకుంటారు, మంచి లడ్డు చేసుకుంటారు. ఇవన్నీ బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా వ్రతం నోసుకున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో ఈరోజు మీకు కీర్ చూపించాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ పాలు, అలాగే మక్కానా. ఎక్కువగా దీనికి షుగర్ పడదు, కొద్దిగా షుగరు, ఇలాగే డ్రై ఫ్రూట్స్. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అట్లాగే ఇలియాచి పౌడరు, గీ. ఇవి కొద్దిగా మనం బాదం పప్పుని ఎక్కువగా మనం ఇక్కడ రోస్ట్ చేసేసుకొని బాగా మిక్సీ చేసేసుకొని మెత్తగా కొద్దిగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా బాదం పీసెస్, క్యాష్నట్స్ కొద్దిగా, అలాగే కిస్మిస్, పిస్తా. వీటికి కావాల్సిన ఐటమ్స్. చేసుకునే విధానం: ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. ఈ 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇవి మొత్తం మనం ఈ బాదం పప్పు ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మెల్ట్ అయిపోయాక జీడిపప్పు బాగా వేగిపోయింది, అదే గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి జల్దీ తొందరగా వేగిపోతాయి కాబట్టి. కిస్మిస్ కూడా బాగా వేగిపోయింది, అదే దీంట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బాదం పప్పు, ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా బయటకు తీసిన తర్వాత ఇంకా కలర్ బాగా వేగిపోతాయి, అందుకని కొద్దిగా వేగినప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మక్కానా కూడా మొత్తంగా ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్ వరకు. ఇవి పట్టుకోగానే ఇలా మొత్తం పొడైపోతుంది, అప్పటి వరకు కూడా వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఈ మక్కానా అనేది ఎక్కువగా నార్త్ సైడ్లో బాక్స్లో పిల్లలకండి ఫ్రై చేసి పెడుతూ ఉంటారు. వీటితో ఎక్కువగా లేడీస్ వ్రతం నోసుకున్నప్పుడు, ఫాస్ట్ ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు ఇటు సైడ్. ఇక్కడ ఇవి బాగా కలరు చేంజ్ అయిపోతుంది రోస్ట్ అయిన వెంటనే. ఒక 3-4 మినిట్స్ వరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో మొత్తం 1/2 లీటర్ పాలు పోసేసుకోండి. 1/2 లీటర్ పాలు,
ఈ పాలు అనేది బాగా కొద్దిగా బాగా ఒక 2 పొంగులు ఒక పొంగు వచ్చే వరకు కూడా వీటిని బాగా పొంగించుకోవాలి. బాగా మసిలిన తర్వాత ఆ మక్కానా వేసేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా ఈ పాలు అనేది కూడా బాగా కొద్దిగా చిక్కగా ఉంటేనే మక్కానా కీర్కి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది బాగా పాలు మరగాలి. మరిగిన తర్వాతే మక్కానా వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. 1/2 లీటర్ పాలు పోసేసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతున్న పాలల్లోనే ఇప్పుడు ఈ మనం వేయించుకున్న ఈ మక్కానా మొత్తం కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడకాలి. ఈ మక్కానా అనేది మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఈ ఉడుకుతూ ఉండగానే ఇక్కడ మనం బాదం పప్పు నేను 10 బాదం పప్పులు తీసుకున్నాను. ఆ 10 బాదం పప్పులు కూడా మిక్సీ చేసుకున్నాను. పచ్చివి ఆ పచ్చివి కూడా మిక్సీ చేసుకున్నదంతా కూడా పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల కీర్ అనేది టైట్ అవుతుంది, బాగా చిక్కపడుతుంది. ఇలా వేసుకోవటం వల్ల ఇది ఎప్పుడు కూడా ఉడికిందా లేదా అనేది ఇలా పట్టుకోగానే మీకు ఇలా మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మీకు తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. బాగా ఉడికిపోయింది. ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ అనేది మీరు టేస్ట్కి మీరు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు. తక్కువగా అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే పిస్తా, ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసిన తర్వాత కొద్దిగా చిక్కపడే వరకు కూడా వీటన్నిటికీ ఇలా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. మక్కానాకి రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ మక్కానా కీర్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం దించిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకోవటం వల్ల. దేవుడి ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు ఇది ఉపవాసం ఉన్నప్పుడు, వ్రతం నోసుకున్నప్పుడు కూడా మనం ఇంట్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటే తింటూ ఉంటే చాలా బలంగా ఉంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇలాగే చేసుకుంటారనుకుంటున్నాను. మక్కానా కీర్ రెడీ. ఎప్పుడు ఒకటే కీరు తీసుకోవటం కంటే ఇట్లా డిఫరెంట్ రెసిపీ చేసుకొని తినటం వల్ల చాలా వెరైటీగా ఉంటుంది. ఇలా చేసుకొని ఒకసారి చూడండి. ఆ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మక్కానా కీర్ రెడీ.